చేయాలి అంటే మీరు 9:30 గంటలకు వచ్చేస్తే, ఈరోజు చాలా త్వరగా ఒక పావు గంట ముందే ఆరాధన ప్రారంభించారు కాబట్టి నాకు 11ంటికి సమయం దొరికింది. లేకపోతే 11:30 అయిపోతుంది. ఎండ బాగా తీవ్రతగా ఉంది. ఈస్టర్ అయిన తర్వాత ఇంకొంచెం త్వరగా పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. దేవునికి స్తోత్రం. అలాగే నా కొరకు కొంచెం ప్రార్థించండి. నిన్నటి నుండి చాలా బలహీనత, చాలా గుండె దడగా ఉంటుంది. ఉదయం లేవలేకపోయాను, 2 ఆరాధనకు వెళ్ళలేకపోయాను. నా కొరకు కూడా జ్ఞాపకం చేసుకోండి. ఉపవాస ప్రార్థనలలో దేవునితో ఆనందించినట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరొకసారి దేవుని బిడ్డలమైన మనందరం ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా శరీరాన్ని ఆధారంగా చేసుకొని, ఆధారం చేసుకొని ఈ లోకమే మనకు శాశ్వతం అనుకొని, మనం ఇంకా ఈ శరీర సంబంధమైన ఆశీర్వాదాల కొరకు మనం జీవించినట్లయితే మనందరము చాలా ఘోరమైన పరిస్థితిని భవిష్యత్తులో పొందవలసి వస్తుంది. ఒకటి, దేవుని రాకడలో విడవబడతాం. తర్వాత అగ్నిగుండంలో పడవేయబడతాం. ఈ లోకము కొరకు కాదు కానీ, ఈ లోకపు యొక్క సంబంధమైన వాటి కొరకు కాదు కానీ, దేవుని కొరకు మనం జీవించినప్పుడే, దేవునికి మన హృదయం ఇచ్చినప్పుడే, దేవునిలో మనం ఆనందించగలిగినప్పుడే మనం ఏమవుతామో తెలుసా? క్రీస్తును బట్టి నిత్య జీవంలో ఉంటాము. దేవునికి స్తోత్రం. దయచేసి గమనించండి, వారి ఆస్తి వారికి అక్కరకు రాదు. వారి ఆస్తి మొన్న దినాన్న కలిగినటువంటి భూకంపం, మయన్మార్ అలాగే థాయిలాండ్, ఈ విషయాల్లో మనం చూస్తున్నాడు. బ్యాంకాక్, ఈ ప్రదేశాలన్నీ విలవిలలాడిపోయి భూకంపము చేత పెద్ద పెద్ద బిల్డింగులు పేక మేడల్లో కూలి వేల మంది చనిపోయారు. ఇంకా చాలా మంది ఈ రోజుకి 3 రోజులు అవుతున్నా గాయాలతో ఆ శిథిలాల కింద ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నవారు ఉన్నారు. తమ ముందు చనిపోయిన వారిని చూస్తూ ఉండాలా, తమకు కలిగిన గాయాలను బట్టి బాధపడుతుండాలో తెలియని పరిస్థితి. ప్రభువునందు ప్రియులారా, మీకు చాలా వివరంగా మీకు నేర్పిస్తున్నాం. కానీ ఇంకా సంఘములో చాలా మంది నిద్ర స్థితిలో వారి భక్తి విషయంలో, వారి విశ్వాస విషయంలో నిద్రాస్థితిలో ఉండి దేవుని కొరకు జీవించలేని వారిగా ఉన్నారు. లే అని దేవుడు వాక్యం చెప్తా ఉంటే మనం మాత్రం ఇంకా ఈ లోకము, ఈ పాపము, ఈ కుటుంబము, ఈ బంధాలలో చిక్కుకొని దేవుని వైపు చూడలేకపోతున్నాం. నిజంగా దారుణంగా ప్రభుత్వాలు దాని విషయంలో సరి అయిన అవగాహనని కాదు కానీ, ఎందుకంటే దేశంలోనే క్రైస్తవ్యపు యొక్క విలువలను కలిగి, క్రీస్తు యొక్క తత్వమును కలిగి, దేవుడిచ్చిన దైవ ఆత్మ ద్వారా యేసే నిజ దేవుడని హైందవ, ముస్లిం, బౌద్ధ, జైన వారందరి మధ్యలో నిలవబడి ప్రకటించిన ప్రవీణ్ గారిని దారుణంగా, ఎందుకంటే చూశాను, స్వయాన అక్కడ ఉన్నాను.
ఆ బాడీ అవన్నీ చూసాం కాబట్టి నేను చెప్పగలుగుతూ ఉన్నాను. క్రైస్తవులు చంపబడే దినాలు ఎక్కడో కాదు, ఏ రాష్ట్రంలోనూ కాదు, మన ప్రాంతంలోనే. ఇప్పుడు అందరి అనుమానం, విజయవాడ 4 గంటలు ఆయన ఎక్కడున్నారో తెలియదు, అక్కడ చంపేసి అక్కడి నుండి వచ్చిన మోటార్ సైకిల్ మీద వేరే వారు వచ్చి ఆయనని యాక్సిడెంట్గా ఏం చేస్తున్నారు. ఎవరేమైనా న్యాయం తీర్చే దేవుడు ఉన్నాడు, తప్పక న్యాయం చేస్తాడు. కానీ మనము క్రీస్తు కొరకు ఎలా జీవిస్తూ ఉన్నాం, క్రీస్తు కొరకు ఎలా బ్రతుకుతూ ఉన్నాం. ఇంకా 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 చాలా మంది క్రీస్తు కొరకు బ్రతకలేని స్థితి, క్రీస్తు కొరకు జీవించలేని స్థితి, ఇంకా ఈ పాపపు యొక్క ఊగిలో, ఈ లోకపు యొక్క ఉచ్చులో చిక్కుకొని అధికారం కోసం, పెత్తనం కోసం, పలుకుబడి కోసం, పేరు కోసం, సుఖవంతమైన జీవితం కోసం జీవిస్తున్నారు తప్ప క్రీస్తు కొరకు జీవించలేని పరిస్థితి. క్రీస్తు ఇంకా కొంతమంది నేను చూస్తున్నాను సంఘంలో, ఏదైనా జరిగితే ఎవరి దగ్గర మాట్లాడాలి? 100 సార్లు చెప్పాను, సంఘానికి నాయకుడిని నేను. సంఘంలో ఏదైనా ఉంటే ఎవరితో మాట్లాడాలి? కానీ ఇంకా చాలా మంది పనికి మాలిన వాళ్ళు. ఎందుకు పనికి మాలిన వాళ్ళు అంటున్నానంటే, ఇంతగా కష్టపడి కొంతమంది దాతృత్వము కలిగి వారి పేదరికాన్ని లెక్క చేయకుండా క్రీస్తు సువార్తను ప్రకటించడానికి నాతో సహకరిస్తూ పరిచర్య ముందుకు చేస్తూ ఉంటే కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? ఏదో వెకిలితనంగా ఉపవాస ప్రార్థనలో నేర్చుకోవడం కాదు, మార్చుకోవాలి. మనల్ని మనం క్రీస్తులో స్థిరపరచుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని సంఘములో ఉండవలసిన ప్రేమ, దేవుని సంఘములో ఉండవలసిన దేవుని ప్రేమ, దేవుని సంఘములో ఉండవలసిన పరిశుద్ధత, దేవుని సంఘములో ఉండవలసిన మానవత్వం మంట కలిసిపోతుంది. మనుషులుగా బ్రతికిటల్లా. లోకములే స్వార్థం, లోకములే అన్యాయం, లోకములే చెడు ఉందో ఇప్పుడు సంఘములో కూడా. నేను ఎప్పుడు చెప్తున్నాను, ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలి అంటే అతని యోగ్యతను దేవుడు చూస్తాడు. అందరిని పిలిచాడు, అందరిని ఎన్నుకున్నాడు. ఎన్నుకోబడిన మనల్ని ఏ పిలుపులో పిలిచాడో ఆ పిలుపులో పరిశుద్ధత కలిగి, నమ్మకం కలిగి, యథార్థత కలిగి, నీతి కలిగి, ప్రేమ కలిగి జీవిస్తే దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. దేవుని స్తోత్రం. అతను చదువున్నవాడైనా లేనోడైనా, అతను నల్లోడైనా తెల్లోడైనా, పొడుగోడైనా పేదోడైనా గొప్పోడైనా. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? దేవుడు మనల్ని వాడుకోవడానికి దేవుడు చూపించిన ప్రేమ, దేవుడు చూపించే క్షమాపణ, దేవుడు చూపించిన మానవత్వం, దేవుడు చూపించిన పరిశుద్ధత వదిలిపెట్టి ఇంకేదో ద్వారా సాతానుకున్న గొప్ప మనసేంటో తెలుసా? వాడు దేవునిగా ఆరాధింపబడాలని. ఎలాగా చెప్పండి? దేవుడైనా నేను కూడా ఏమవ్వాలి? అంతేగా సాతాను. వాడు ఎందుకు సాతానుగా మార్చబడ్డాడు? వాడు దేవుని దూతగా ఉండి దేవుని కంటే తన్నేదో హెచ్చించుకోవాలి. అందుకని స్వయాన యేసుక్రీస్తు ప్రభువుని
శిఖరం మీదకి తీసుకొని వెళ్ళి ఏమంటున్నాడు? ఈ లోకమునంతా చూపించి నీవు నాకు మ్రొక్కితే, ఏమైతే? మీరేం మాట్లాడట్లా. ఏం చేస్తే? మొక్కించుకునే లక్షణం ఎవరిది? దేవుణ్ణి కాదు. దేవుణ్ణి రాజుగా చేస్తుంటే ఆయన వచ్చేసాడు. ఆయన పూజిస్తే ఆయన ఇష్టపడలేదు. ఆయన ఇష్టపడలా. దేవుని లక్షణానికి సాతాను లక్షణానికి ఉన్న వ్యత్యాసాన్ని చూడు. ఈరోజు మనమేమవుతున్నాం? ఏం చేసినా పూజించబడాలి, ఏం చేసినా నలుగురు నాకు సాగిలి పడాలప్ప, ఈడంత తోడు లేడు అని అనిపించుకోవాలి. ఇది ఎవరి లక్షణం? మీరేం మాట్లాడలే. మనలో ఏమనుందా? చూడండి, ఒకసారి చూసుకోండి. ప్రతిదానికి నేను 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 అనే లక్షణం ఉందా? నేననే లక్షణం ఉందా? ఇదిగో నెబుకద్నెజరు నిలవబెట్టి వాడి మనసులోనికి దూరి ఒక విగ్రహాన్ని పెట్టి దేశమంతా ప్రపంచమంతా దానికి సాగిలపడాలని నన్ను అనుకున్నాడు. అలాగే చేశాడు. ఈరోజు చేస్తున్నాడు. కానీ షద్రకు మేషకు అబేద్నెగోలు ఏం చేయలేదు? మేము చావనైనా మేమేం చేయం. ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? మొక్కించుకుంటున్నాం. ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? మన వెనకాల జనాల్ని తిప్పించుకుంటున్నాం. ఈ రోజున మనం ఏం చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచన. యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయడానికి? ఈ రోజున పరిచర్య చేసే వ్యక్తిగా ఉండవా? చేసిన వాడిని నిందిస్తారు, దూషిస్తారు, హింసిస్తారు, బాధిస్తారు, అనరాని మాట్లాడతారు, అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు, హేళన చేస్తారు. దేవుడే చెప్పాడు, నా నిమిత్తము జనులు మేము నిందించి దూషించి అబద్ధమైన చెడ్డ మాటలు ఎలా పలికినప్పుడు మీరు ధన్యులు. ధన్యులైన వారిని లోకం నిందిస్తుంది. దేవునికి ధన్యులైన వారిని, దేవునికి ఇష్టలైన వారిని లోకము నిందిస్తుంది. లోకానికి భయపడద్దు, దేవునికి భయపడు. దేవునికి స్తోత్రం. లోకానికి సాగిలపడద్దు. నిజంగా ప్రవీణ్ ప్రగాడాల గారి వారి భార్య ఏం చెప్పింది? నేను క్షమించే దేవుణ్ణి కలిగి ఉన్నాను, నా భర్త అలాగే అందరినీ క్షమించాడు, ఇప్పుడు నేను కూడా అదే క్షమించే దేవుణ్ణి కలిగి ఉన్నాను కాబట్టి నేను క్షమించే లక్షణాన్ని కలిగి నేను అందరినీ క్షమిస్తున్నాను. దేవుని కొరకు మేము వాడబడినట్లు మా కొరకు ఏం చేయండి. ఇది మనమైతే మన ముందు ఇలాంటి లక్షణాలు కనబడుతుంటే ఈ రోజు దేని కొరకు బతుకుతున్నావు? ఆయన కుమార్తె యవనస్తురా, చిన్న బిడ్డ ఏమని చెప్పింది? మన పిల్లలు ఈ రోజున ఏం చెప్తున్నారు? అమ్మా మేము బ్యూటీ పార్లర్కి వెళ్తాం, అమ్మా మేము తిరుగుబోతుల్లో తిరుగుతాం, అమ్మా మాకు అది కావాలి, మేము అదే, మేము ఇదే. ప్రవీణ్ గారి కుమార్తె ఏం చెప్పింది? ఈ రోజున మన పిల్లలు ఎలా ఉన్నారు? లోకానికి క్రీస్తు ప్రేమను చాటించడానికే మన కుటుంబాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం. మనం ఈ లోకంలో దేవుని ప్రేమ చాటించడం కొరకు మన కుటుంబాల నిమిత్తమై మీ కొరకు మీ బిడ్డల కొరకు ఏం చేయండి. ఈ రోజున ప్రార్థన మానేసాం. ఏం చేస్తున్నాం? పనికి మాలిన ప్రతి పని చేస్తున్నాం. ఎవడైనా బాగా పాడినా, ఎవడైనా కొంచెం ఏదైనా చేస్తే, ఎవరైనా ఏం చేస్తే, ఎవరైనా ఇదే వద్దు. అయ్యి పక్కన పెట్టుకోకండి. అయ్యి మనందరం నేర్చుకున్నాం శుక్రవారం. అయ్యి ఎవడైనా సామాన్లు అయ్యి టోబియా గాడి, అమ్మోనీయుడైన మోయాబీయుడైన దేవుని మందిరంలో నిలవబడడానికి కూడా అర్హత లేని వాడి సామాన్లన్నీ మన హృదయాల్లో పెట్టుకుంటున్నాం. అందుకని ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీ సంఘమా, మొదట నీకుండిన ప్రేమను నీవు
రెండవది పెర్గమ సంఘముతో ఏం మాట్లాడుతున్నాడు అంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 14-15 వచనాలు. ఓ పెర్గమ సంఘమా, నువ్వు పాటలు పాడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆరాధిస్తున్నావు, దేవుని మహిమపరుస్తూ ఉన్నావు, దేవుని నీ సాక్షిగా నీ తండ్రిగా అంగీకరించాను. లోకం ముందు చెప్తున్నా, ఆయనను నీ మీద కొన్ని తప్పులు నేనేం చేస్తున్నాను, మోపుతున్నా. నీ మీద నేను తప్పులు మోపుతున్నా. తప్పులు మోపేది ఎవరో తెలుసా? అపవాదే. దేవుడు సంఘాన్ని ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు, నీ మీద తప్పు మోపుతున్నాడు. తప్పు వేరు, చెప్పండి. వాడు చెయ్యని దాన్ని మోపుతాడు, దేవుడు చేసిన దాన్ని చూపిస్తాడు. దేవుడు ఎప్పుడు అబద్ధం అంటాడు. సాతాను ఏం చేస్తాడు? చెయ్యని దాన్ని మన మీద వేసి చూపిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? మనలో కలంకము, ముడత, మచ్చ మరి అలాంటిది ఏది లేకుండా మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుని స్తోత్ర. ఆయన చెప్తాడు, నీకు ఈ మరక ఉంది, నీకు ఈ మచ్చ ఉంది, నీకు ఈ డాగ్ ఉందని. అయ్యా నాకు ఈ మచ్చ ఉంది, నిజము నాతో చెప్పావు, నాలో ఈ మరక ఉంది, నాలో ఈ తప్పు ఉందయ్యా, నేను ఒప్పుకుంటున్నానయ్యా, నన్ను నేను కడుగుకోలేదు, కానీ నీవు నన్ను కడగమని ఆయనకు అప్పగించుకుంటే ఆయన సబ్బుతో ఏం చేస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? నాలోనే ఉందా, ఎవరిలో లేదా, పాటకి నేనే. ఆడి మధ్య నా మీద రాలిపోతున్నాడు, పడిపోతున్నాడు, కూలిపోతున్నాడు. పాస్టర్ గారికి నా మీద కోపం పెరిగిపోయింది, అందరిని వదిలేశాడు. అందరిని దేవుడు ప్రేమించట్లా, అందరిని దేవుడు ఎన్నుకోవాలి. ప్రభువారు అంటారు, నేను మీ 12 మందిని ఏర్పరచుకునలేదా, అయినా ఒకడు నావాడు. ఆయన వాడు పడిపోతున్నాడు. ఈ రోజున జారిపోయే స్థితిలో ఉన్నామేమో. ఓ పెర్గమ సంఘమా, నీ మీద నేను కొన్ని తప్పులు మోపుతూ ఉన్నాను. అదేంటో తెలుసా? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తిన్నట్లును, విగ్రహములకు బలి ఇచ్చి వాటిని తినట్లును, జారత్వము చేయనట్లు, జారత్వము జారిపోయే తత్వము చేయనట్లును, ఇశ్రాయేలుకు ఒరి యొడ్డెనని బాలాకునికి నేర్పిన బిలాము బోధన. బిలాము బోధ. ఏ బోధ? బిలాము బోధ. బిలాము బోధ ఏంటి? లంచం తీసుకొని ఇశ్రాయేలు శపించడానికి బలిపీఠాలు కడతా బలు అర్పిస్తా, ఆ బలిని తిని నువ్వు దేవుణ్ణి అడిగితే ఈ దేవుని పిల్లల్ని ఏం చేయొచ్చు నువ్వు. ఈరోజు కూడా మనం ఏం చేస్తున్నాం? ఎఫెసీ సంఘం ప్రేమను మర్చిపోతే పెర్గమ సంఘం ఏం చేసింది? బిలాము బోధన అనుసరిస్తుంది. ఏ బోధ? విగ్రహంలో అర్పించిన వాటిని తినొచ్చు, జారత్వం జారిపోయేది. ప్రతి దానిలో నేను మళ్ళీ చెప్తున్నాను, నిన్నటి దాకా నిన్ను వాడుకొని ఈ రోజున దేవుడు ప్రక్కన పెట్టాడంటే ఒక్కసారి ఎందుకు నన్ను ప్రక్కన పెట్టావు నాయనా అని ప్రభువుని అడిగావా? పాస్టర్ మీద కోపం వచ్చేది. ఏ కోపం? ఎవరి మీద? ఏమండి, నేను మీలాంటి మనిషినే. మిమ్మల్ని ఏదో నేను కొడితే తిడితే నాకేమి రాదు. ఓ మాటలో చెప్తే నేను బాగా పొగిడితే నాకు కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయి. ఈ మధ్యన దశింబగాలు దొంగలు, కాంతుల్లో దొంగలు, దేవునికి ఇవ్వడంలో చాలా దొంగలు. ఎంత ఇబ్బంది పరిగి సేవ ఎక్కువ చేయాలనుకున్నామో అంతగా దొంగలు విస్తరించేస్తున్నారు. అయినా ఎందుకు సత్యాన్ని చెప్తున్నాం తెలుసా? నీవు నేను పరలోకంలో ఉండాలి అని. దేవుని స్తోత్ర. మీ అందరి నిమిత్తము నేనేం చేయాలి? లెక్క దేవునికి అప్పచెప్పాలి. అందుకనే మీరిచ్చే ఆ గొప్ప వాటిని ఆశించక క్రీస్తు సత్యములో నడవాలని. దేవుని స్తోత్ర. అందరికీ చెప్తున్నాం. ఎవరు సరిచేసుకుంటారో, ఎవరు నిలవబడతారో వారు ఏమవుతారు? దీవింపబడతారు. సంఘంలో ఏది జరగకూడదు అదే పెర్గమ సంఘం ఏం చేస్తుంది?
విధేయత. నిన్న నేర్చుకున్నాం విధేయత. సంఘంలో ఏం చూపించాలి? విధేయత అంటే ఏంటి? వెంటనే. 2 సందేహము అనుమానము లేకుండా. 3 అయిపోయిందా? 1 వెంటనే, 2 సందేహము అనుమానం లేకుండా, 3 ఏంటి? మీకు నేను మీకోసం పొద్దున్న లేచి బైబిల్తో కుస్తీలు పడి 2-3 గంటలు బైబిల్ ధ్యానం చేసి మీకు సిద్ధపరచడం. నాకు తెలిసి ఏదో కనిపించాలని వస్తున్నారు అనుకుంటున్నా. అరే నిన్న చెప్పిన మాట వాక్యం గుర్తులేదు, కానీ 6 నెలల క్రితం పాస్టర్ గారు ఏం తిట్టాడో గుర్తు. 2 సంవత్సరాల క్రితం పాస్టర్ గారు ఏమన్నాడో ఇంకా ఆ పాస్టర్ గారు అన్నది నేను మర్చిపోతానా అంటున్నారు కొంతమంది. మీరేం మాట్లాడాలి? 2 ఏంటి? 1 వెంటనే, 2 సనుగుకోక సరే బలవంతముగా. ఇప్పుడు వచ్చారు. 1 2 సనుగుకోక బలవంతంగా కాక నిశ్చయించుకున్న దాని ప్రకారం నీ హృదయం అంతటిని బట్టి చేయాలి. 3 సందేహం అనుమానం లేకుండా చేయాలి. ఏం చేయాలి? మరి ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం? ఎలా చేస్తున్నాం? నాకు చాలామంది చెప్తారు, అయ్యా ఇంత సంఘానికి ఒక 2,000 ఇచ్చేయమని చెప్తారు. ఈ అవసరాలు ఉన్నాయి, రేపు ఈస్టర్ వస్తుంది, మందిరానికి ఏం చేయాలి, విందు చేయాలి, ఇవన్నీ ఉన్నాయి, మనిషికి ఒక 2,000 అంటే కానీ అందులో చాలామంది ఏమిస్తారు? బలవంతంగా ఇస్తారు, సొనుగుతూ గొనుగుతూ ఇస్తారు. అది దేవుడికి ఇష్టం లేదు. అందుకనే ఎంత వస్తే అంత చేయించే దేవుడు ఉన్నాడు. నాకున్నది కొంచెమైనా దాన్ని విస్తరించే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని మీద ఆనుకొని పనిచేస్తూ నువ్వు నమ్మకంగా ఉంటే నువ్వు దీవింపబడతావు, దొంగగా ఉంటే నువ్వు నష్టపోతావు. నా వరకు నేను దేవుని వైపు ఏం చేయాలి? సంఘములో చేయరానివి నడవరానివి పెర్గమ సంఘములో ఎక్కువైపోయినాయి. కానీ 3వ సంఘమైన స్ఫూర్ణ సంఘం నిజంగా ఒక్క తప్పు కూడా దాని మీద మోపలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్ఫూర్ణ సంఘం దేవుని విషయంలో నమ్మకత్వము యథార్థత కలిగింది. ఆ సంఘంతో చెప్తున్నాడు, ఇంకా కొన్ని శ్రమలు వస్తాయి, అయినా నీవు తట్టుకో, నా కొరకు నిలవబడు. దేవునికి స్తోత్రం. నీ మీద తప్పు మోపుతున్నాను అనలా. ఏమన్నాడు? స్ఫూర్ణ సంఘంతో చదవండి. మీరు శోధింపబడినట్లు అపవాది మిమ్ములను కొందరిని చెరలో వేయబోతున్నాడు. శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా. దేవునికి స్తోత్రం. ఓ స్ఫూర్ణ సంఘమా, నీలో ఏ తప్పు లేదు, కానీ నిన్ను ఇంకా పరీక్షించి నీకు నిత్య జీవం ఇవ్వడానికి నిన్ను అపవాది ఏం చేస్తాడు? శోధిస్తాడు, పరీక్షిస్తాడు, చెరలో వేస్తాడు, నీ మీద నిందలు మోపుతాడు, నీ మీద అనేక మందిని లేవనెత్తి అనరాని మాటలు చేయడానివి చేయిస్తాడు, నిన్ను అనగదొక్కుతాడు, నిన్ను ఏ విధంగా నలగగొట్టాలో. కానీ నమ్మకంగా ఉండదు. నమ్మకంగా ఉండు. ఇంతవరకు ఎలా నమ్మకంగా ఉన్నావో ఇక మీదట కూడా అలాగే నమ్మకంగా ఉండు. దేవుని స్తోత్రం. అది నమ్మకమైన సంఘం. మరి మనం ఎలా ఉన్నాం? ఒక్కసారి ఆలోచించి ఎలా ఉన్నాం? 4వ సంఘం చూస్తూ ఉంటే తోయతైర సంఘం ఇది ఏం చేసిందంట? 2వ అధ్యాయం 20వ వచనం. తాను ప్రవక్తనని చెప్పుకున్నట్లు యెజబేలు అనే స్త్రీని ఉండనిచ్చుచున్నావు. ఏంటండి?
ఏ స్త్రీ? యెజబెలు. యెజబెలు ఎవరు? మనందరికీ తెలుసు. ఏలియా దినాల్లో ఇశ్రాయేలు రాజైన అహాబుకు అన్యురాలైన యెజబెలుని పెళ్లి చేసుకున్నాడు. వచ్చిన కాడి నుండి ఏం చేసింది? దేశానంతా నాశనం చేసి విగ్రహారాధన చేయడానికి, పూజలు చేయడానికి, బలి ఇచ్చడానికి దేవుని సేవకులను ప్రక్కన పెట్టి 850 మంది పూజారులను ఏం చేస్తుందంట? పోషిస్తూ దేశాన్ని ఏం చేసింది? నాశనం చేసి నీతిమంతులను చంపుతుంది. ఎవరిని? ఈ రోజున నీవు ఏ పని చేస్తున్నావు? ఈ తూయితైర సంఘం యెజబెలుతో పోల్చబడుతుంది. ఎవరితో? దాని సహవాసం ఎవరితో? దెయ్యాలు. ఎవరండి? ఈరోజు చాలా మంది సహవాసం ఎవరితో ఉంటుందో తెలుసా? దేవునితో కాదు. చూడండి, ప్రార్థన చేయాలంటే ఎంత కష్టమో తెలుసా? వాక్యం చదవాలంటే ఎంత కష్టమో తెలుసా? దేవుని సువార్త చేయాలంటే ఎంత కష్టమో తెలుసా? దేవుని సేవ కొరకు డబ్బులు ఖర్చు చేయాలంటే కొంతమందికి ఎంత కష్టమో తెలుసా? అది దెయ్యాలకి చేయాలంటే, టీవీ ముందు కూర్చోవాలంటే ఎవరికైనా కష్టమా? కేబుల్ బిల్లు కట్టాలంటే ఎవరికైనా కష్టమా? మీరేం మాట్లాడలేదు. మీకు మాట చెప్పనా? పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే సమస్తం జరిగించబడుతుందని తెలిసి పాస్టర్ గారు ప్రార్థన చేసినందుకు ఇంటికి పిలిచి 200-500 ఇస్తాం. కానీ పిల్లల ఆశీర్వాదం పొందడానికి కేజీ పసుపు కొమ్ములు, 50 కొబ్బరి చెప్పులు, చెప్పండి, ఇవన్నీ కొనడానికి ఇది ఏంటిది? దైవ సంబంధమైనదా? దయ్యం సంబంధమైనదా? దయ్యము మళ్ళీ చెప్తున్నాను, ఆరాధన కోరుకుంటుంది, మొక్కడం కోరుకుంటుంది, సాగిలు పడ్డం కోరుకుంటుంది. నువ్వేం చేస్తున్నావు? ఈ తూయతైర సంఘమే పౌలు గారి ద్వారా విన్న వాక్యమే. ఫిలిప్పీ సంఘం గురించి మాట్లాడలా, స్ఫూర్ణ సంఘం గురించి మాట్లాడలా, కానీ ఎఫెసీ సంఘం గురించి చెప్పండి, పెర్గమా సంఘం గురించి, తూయతైర సంఘం గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? అవి ఏం చేస్తుంది? మందిరానికి వస్తున్నారు కానీ, ప్రార్థన చేస్తున్నారు కానీ, వాక్యం చదువుతున్నారు కానీ అది దేవునికి ఏం చేయటంలా? లోబడటం లేదు. ఏమవటంలా? లోబట్టంలా. ఇదిగో విను, నేను దానిని మంచం పట్టించి దానితో కూడా అంటే అది చెప్పిన మాట విన్న వారిని కూడా పశ్చాత్తాప పడకపోతే ఆ మహావేదనకరమైన స్థితిలో నేను నిన్ను త్రోసివేస్తా. హృదయమును పరిశీలించేవాణ్ణి. ఈ సంఘంతో మాట్లాడుతున్నాడు. నేను హృదయమును, ఎవరిని చెప్పండి? ఈ దేవుడు ఈ తూతైర సంఘంతో ఏం మాట్లాడుతున్నాడు? నేను ఏం పరీక్షిస్తున్నాను? నీ పై రూపాన్ని కాదు, నీ అంతరంగము, నీ హృదయాన్ని నేనేం చేస్తున్నాను? పరీక్షిస్తున్నా. నువ్వు పైకి నాకు బాగానే కనబడుతున్నాబ్బా, భలే ముసుగేసుకొని మంచి విశ్వాసిలాగా అచ్చం దేవదూతలా కనబడుతున్నావు, కానీ దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవునికి నీ అంతరంగము తెలుసు, నీ హృదయం తెలుసు. కాబట్టి నీకు సమయం ఇచ్చాను. నువ్వు పశ్చాత్తాపడకపోతే నీ పిల్లల్ని, నిన్ను ఏం చేస్తాను? ఇగో వారి వారి క్రియల చొప్పున, చెప్పండి, వారి వారి క్రియల చొప్పున ఏమిస్తాడంట? నువ్వు చేస్తున్న దాన్ని బట్టి, నువ్వు రోజులో ఏమి చేస్తావో చెప్పండి, దానిని బట్టే దేవుడు ఏం చేస్తాడు? నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు వంకాయ కూర వండుకుంటే వంకాయే,
నువ్వు బంగాళదుంప వండితే బంగాళదుంపే, నువ్వు చికెన్ వండితే చికెనే. ఇక్కడ నువ్వేం చేస్తే ప్రార్థన చేసినంత మాత్రాన వంకాయ చికెన్ అయిపోదు, చికెన్ వంకాయ అయిపోదు. నువ్వేమి విత్తుతున్నావో, నువ్వు ఎలా నడుస్తున్నావో, నువ్వు ఎలా చూస్తున్నావో, దేవుని సంఘములో దేవుని వాక్యానికి ఎలా విధేయత చూపిస్తున్నావో, దేవునికి విధేయత చూపిస్తున్నావా, దేవుని వాక్యమును ఎదిరించి తిరిగాడే వారికి విధేయత చూపిస్తున్నావా? నాలుగవదిగా మనం చూసినప్పుడు సార్దీసు సంఘముతో మాట్లాడుతున్నాడు. ఏ సంఘముతో? సార్దీసు. ఈ సంఘముతో మాట్లాడుతున్న మాట 3వ అధ్యాయం 2వ వచనం మనం చూసినప్పుడు, నీ క్రియలు దేవుని ఎదుట నాకు సంపూర్ణమివిగా కనబడలేదు గనుక జాగరుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరచుము. దేవుని స్తోత్రం. నీ క్రియలు ఏమై ఉండలేదంట. హలో, ఈరోజు అందరికి ఆశీర్వాదం కావాలి. దేవుడు అందరిని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించాలంటే నీ క్రియలు బాగుండాలి. సామెతల గ్రంథం 3:12, ఒకని ప్రవర్తన యెహోవాకు, అందుకనే నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి. ప్రవర్తన అంటే నీ అలవాట్లు, నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ ఇష్టాల మీద ఎవరికి ఉండాలి చెప్పండి. ఈ మధ్యన చాలామంది మా ఇష్టం అంటున్నారు. ఎవరిష్టం వాళ్ళు ఉంటే, ఒక తల్లిదండ్రిని, సంఘానికి ఒక సేవకుడిని, నాయకుడిని ఎందుకు పెట్టారు? ఎవడిష్టం వాళ్ళది కాదు. విధేయత, లోబడే తత్వం, ప్రేమించే తత్వం, సాగిలపడే తత్వం. అబ్రహాముకు ఇస్సాకు ఏమయ్యాడు? విధేయుడయ్యాడు. దేవునికి అబ్రహాము విధేయుడయ్యాడు, ఇస్సాకు అబ్రహాముకు. అందుకని దేవుడు ఏం చేశాడు? ఇస్సాకును ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యవనస్తులైన వారికి ఎప్పుడు చెప్తాను, యవన మీటింగ్లో చెప్తున్నాను, నీవు పుట్టిన దేశములో దీర్ఘాయుష్మంతుడువై నీవు వర్ధిల్లాలి అంటే నీ తల్లిని తండ్రిని ఏం చేయ? సన్మానించండి. ఏంటో తెలుసా? రోజు దండ తీసుకొచ్చి, కుర్చీ తీసుకొచ్చి వేయమని కాదు, వారు చెప్పిన మాటను ఏం చేయాలి? తల్లిదండ్రుల మాట వినని వారి కళ్ళును ఏం చేస్తాయంట? మీ అందరికి బాగా తెలుసు ఏం పీకుతాయంట? కళ్ళు. తెలుసా? దేవుడు మాట్లాడుతున్నాడు. ఓ సార్దీసు సంగమా, ఇదిగో నీ భక్తి నాకు సంపూర్ణంగా ఏం కనపట్ల? భక్తిలో సంపూర్ణత లేదు. చాలా మందికి ప్రార్థన చేస్తారు కానీ, వాక్యం చదువుతారు కానీ, పాటలు పాడుతూ, నేను చాలాసార్లు చెప్పాను కదా, ముందు సిద్ధపడండి, ప్రార్థించండి, దేవా నన్ను నీ కొరకు వాడుకో. దేవుని స్తోత్రం. పాడేవాళ్ళు మరి ఒకసారి నేను సలహా ఇస్తున్నాను, మీరు పాడుతుంది దేవుణ్ణి, ఆ పాటని చూడండి, నేర్చుకోండి, నేర్చుకునే వరకు పాడకండి. ఒకవేళ ప్రతి వారం ఒకటే పాట పాడితే ఏమైనా అంటారా? మనుషులు ఏమైనా అంటారేమో కానీ దేవుడికి మాత్రం వారమంతా ఒక పాటను ప్రాక్టీస్ చేయండి. ఏంటి? దేవుడికి ఏది ఇష్టమో తెలుసా? ప్రాక్టీస్, నేర్చుకోవడం. మీరు దేవుని సంఘములో ఏది పాడాలనుకున్నారో దాన్ని వాళ్ళు వెళ్ళేటప్పుడు నిర్ణయించుకోండి. ఈ వారమంతా దాన్ని ఏం చేయండి? ప్రాక్టీస్ చేయండి. నువ్వు మహిమపరిచేది ఎవరినో తెలుసా? ఒక్కసారి ఆలోచించి. నీ క్రియలో సరిగా లేవు, అవి సంపూర్ణముగా నాతో. ఎవరు చెప్తున్నాడు ఈ మాట? పాస్టర్ కాదు,
సంఘబద్ధ కాదు, దేవుడే. ఈ రోజున నీ క్రియలు సంపూర్ణముగా ఉన్నావా? నువ్వు చేస్తున్న భక్తిని బట్టి దేవుడు ఏం చేయాలంట? ఆనందించాలి. ఎవరు? దేవుని స్తోత్రం. ఇప్పటికే చాలా చచ్చిని, కనీసం బతుకున్న వాటినైనా ఇంకెక్కువగా ఏం చేయండి? అభివృద్ధి చేసుకోండి. లేకపోతే ఏమంటున్నాడు? ఇదిగో దొంగ వచ్చినట్లు నేను వస్తాను, నేను వచ్చి నేనేం చేస్తున్నాను? ఏం చేస్తాను? వస్త్రాలు అపవిత్రం చేసుకుని కొందరు ఉన్నారు, వారిని నేను దీవిస్తాను. జయించే వ్యక్తికి తెల్లని వస్త్రం ఇచ్చి జీవ గ్రంథంలో అతని పేరును ఉంచుతాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఆయన గురించి అనేకుల ఎదుట ఒప్పుకుంటారో, ఈరోజు వెళ్ళిపోయి ప్రార్థన చేసి మళ్ళీ ఇంట్లో కూర్చొని నువ్వు వండుకొని నువ్వు వార్చుకొని నువ్వు ఇచ్చని ఇలా బతికే వాళ్ళని దేవుడు ఒప్పుకోడంట. అనేకులు ఎదుట నేను ఈరోజు నేసేకులకు సాక్ష్యం ఇవ్వాలంటే భయం, ప్రార్థన చెయ్యాలంటే భయం, పాడాలంటే ఎవరి కోసం భయం? సిగ్గు లేకుండా అన్నీ చేస్తున్నాంగా. తిట్టడానికి భయం ఉండదు, దేవుడు చూస్తున్నాడని. తొల్లడానికి భయం ఉండదు, తిరగడానికి భయం ఉండదు. చెప్పండి. చేయడానికి దేవుని గురించి భయం. భయపడితే రేపొద్దున దేవుడు నిన్ను ఏం చేయడంట? తన దూతల ఎదుట ఒప్పుకోడంట. ఎవరు ఆయనను గురించి భయపడక అనేకుల ఎదుట. దేవుని స్తోత్రం. మమ్మల్ని ఉండమంటారు అమ్మంటారు. ఇక మేము చెప్పినట్టు చేయకపోతే మీ అమ్మాయి పెళ్ళికి రాకపోతే పోండి. నేను ఒక్కడిని మిగిలైనా మీ ఒక్క మంది కాదు, నా యేసు ఒక్కడే కోటి మందితో సమానము. దేవునికి స్తోత్రం. ఎవరితో సమానం? మీరుంటే అంత సాక్షిని. నేను చెయ్యను, నేను సాగిలపడ్డా, నేను అలాంటి ఆచారాలు నాకొద్దవి. అందము, మోసం, సౌందర్యం, వ్యర్థం ఆచారాలు అవి దెయ్యపు కార్యాలు. నేను వాటిని నా ప్రభువు నాకున్నాడు. దేవునికి స్తోత్రం. సాక్ష్యమి. ప్రభువు కూడా నీ గురించి ఏం చేస్తాడు? సాక్ష్యం ఇస్తాడు రేపటి రోజున. దేవుని స్తోత్రం. ప్రపంచమంతా చూస్తుండగా ఈ నా బిడ్డ నా కొరకు తన తల్లిని, తన తండ్రిని, తన అన్నదమ్ములను, తన బిడ్డలను, తనకున్న వారందరినీ నా కొరకు ఏం చేసింది? వదిలేసింది. నా కొరకు అందరిని వదిలిపెట్టుకుంది. నన్ను ప్రేమించింది. ఓ దూతలారా, ఓ పరిశుద్ధులారా, ఈమె ఎంత పని చేసిందో తెలుసా నా కోసం? రేపటి రోజున నీ గురించి చెప్పబోతున్నాడు. దేవుని స్తోత్రం. అది కావాలా? మా అమ్మాయి నా మాట వింటది, దేవుడు కాదు ఏమీ కాదు, నా మాట ఏం చేస్తుంది అని మీ అమ్మ నాన్నతో అనిపించుకోవాలని చూస్తున్నాను. యేసయ్యను వెంబడించేవాడు సిలువనెత్తుకొని వెంబడించాలి. దేవుని స్తోత్రం. తర్వాత సంఘాన్ని మనం చూసినప్పుడు ఫిలదెల్ఫియా సంఘం, ఈ సంఘములో కూడా ఒక్క తప్పు కూడా మోపలేదు. 7 సంఘాల్లో 2 సంఘాలు, ఒకటి సార్దీస్, ఒకటి స్మూర్ణ, 2 ఫిలదెల్ఫియా. ఈ సంఘముల మీద దేవుడు ఏం చేయలేదు? ఇదిగో సత్యస్వరూపైన ఆత్మ చెప్తున్నది. దావీదు తాళం చెవిగలిగిన వాడు చెప్తున్నాడు, నీ ఎదుట నేను తలుపు తెరిచి ఉన్నాను, ఎవడు దానిని మూయడు. ఎందుకంటే నీ క్రియలు నాకు తెలుసు. నీకు బలము కొద్దిదైనా, నువ్వు బలహీనుడువైనా, నీకు ధనము లేకపోయినా, నీకు ఆస్తి లేకపోయినా, నీకు అన్నం లేకపోయినా, నీ వెనకాల ఎవరు లేకపోయినా, నీవు మాత్రం నా వాక్యమును విని దాన్ని అంగీకరించి దాని ప్రకారం నడిచి నువ్వు ఎన్నడూ కూడా దాన్ని నాకు తెలియదు అనలేదు. కాబట్టి నేను నీ ఎదుట తలుపు తీసి ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబద్ధమాడే వారిని ఎదిరి
ఎదిరించావు, అబద్ధ బోధకులను ఎదిరించావు, సాతాను సమాజపు వారిని కూడా నీవేం చేశావు? ఇదిగో నీ మీద నేను ఆనందిస్తున్నాను, నిన్ను పరీక్షించడానికి. చూడండి, స్పూర్ణ ఫిలదెల్ఫియా 2 సంఘాలతో చెప్తున్నాడు, నేను నిన్ను పరీక్షిస్తాను ఇంకా ఇంకా. ఎందుకంటే పరలోకము స్వచ్ఛమైనది. దేవుని స్తోత్రం. నిషిద్ధమైనది ఏది లేదని చెప్పెను ప్రియుడేసు. ఏంటి? ఏ నిషిద్ధము పరలోకంలో ప్రవేశించదని యేసయ్య చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పొందవలే నీ లోకంబులు నా కొంతకాల ఎన్నో శ్రమలు, పొందవలే నీ లోకంబులు నా కొంతకాల ఎన్నో శ్రమలు, కాకలు సంతోషముగా ఐగుప్తు ఆశ మమ్మీయు విరచి పండుగా యేసుని వెంబడించు. ఐగుప్తు ఆశ మమ్మీయు విరచి పండుగా యేసుని వెంబడించు. పాడైన ఘోరం పాపంబు మాని పాడైన ఘోరం సియోను పాటలు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూనివాసులందరి మీదకి రాబోతున్న శోధన వస్తుంది, కానీ ఆ శోధన కాలంలో నేను నిన్ను తప్పిస్తాను. అంతవరకు ఎవడు నీ కిరీటం తీసుకోకుండా జాగ్రత్తగా ఉండు. నీవు జయించావు కాబట్టి నా దేవుని మందిరంలో ఒక స్తంభముగా. దేవుని స్తోత్రం. నువ్వెక్కడుంటావు? ఇప్పుడు ఈ మందిరంలో ఉన్న స్తంభం ఇక్కడే ఉంటుందా, అక్కడికి వెళ్తుందా? ఇప్పుడు చాలామంది పోతున్నారు. పోయే స్తంభాలు కాదు, కథలో స్తంభం. స్తంభం ఏం చేస్తుంది? ఎన్నైనా దాన్ని ఆనుకున్న అక్కడే ఉంటుంది, దాన్ని తన్ని అక్కడే ఉంటుంది. అది ఏం చేసినా దేవుడు నిన్ను ఏం చేస్తాడంట? దేవుని మందిరంలో ఎవరిని శోధన కాలంలో శోధింపబడుతున్నప్పుడు శోధనకు భయపడక నీకు ఇవ్వబడిన రక్షణ అనే కిరీటాన్ని జాగ్రత్తగా కాపాడుకున్న వాడికి దేవుని స్తోత్రం. ఎన్ని వస్తాయి? ఎంతమంది అంటారు? నేను అంటలేదా? ఎంత దారుణంగా తెలుసు, ఎంత దారుణంగా మాట్లాడుతుంది. ఒకసారి ఆలోచించాను అనుకో, మనకెందుకు? దేవుడు నాకు అప్పగించిన పని నేను చేయాలంతే. దేవుని స్తోత్రం. ఒక చూసుకుంటాడు, చెప్పాడు కొంతకాలము శోధన వస్తుంది, పరీక్షించబడతాం. మనం ఇప్పుడు పరీక్షింపబడుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విద్యార్థులందరికీ మార్చి ఏప్రిల్ అలాంటి పరీక్షలో ఈ రాకడ దినాల్లో మనందరికీ పరీక్షల సమయం. పరీక్షకు నిలబడకుండా ఆశీర్వాదం పొందేస్తావా? ఒక్కసారి ఆలోచించి, నేను నిన్ను తప్పిస్తాను, నిన్ను ఆదరిస్తాను. ఫిలదెల్ఫియా సంఘంతో చెప్తున్నాడు. ఆఖరి సంఘము లవోదియేకతో అంటున్నాడు 3:16 నువ్వు చల్లగానైనా ఉండు, నీ మీద నేను ఒక నేరం మోపుతున్నాను, నువ్వు చల్లగా లేవు, నులివెచ్చగా. ఎఫెసీ సంఘం ప్రేమలేని సంఘం. పెర్గమా సంఘం సంఘములో జరగకూడని సంఘటనలన్నీ చేసే సంఘం. తుయితర సంఘం ఇదిగో యెజబెలు వంటి దుర్మార్గురాలైనటువంటి దెయ్యాల సహవాసం కలిగి ఉంది.
సార్దీసు సంఘము క్రియలు లేని, సంపూర్ణమైన క్రియలు లేని సంఘం. లవోదీక సంఘం అంట ఏంటంట, ఊగిసలాడే సంఘం, గోడ మీద పిల్లి వాట. ఏ వాట చెప్పలే, అటు దూకుదాము ఇటు దూకుదాము, గోడ మీద కూర్చుంటారు. ఎటు కూర్చుంటారు, అటు ఉండరు ఇటు ఉండరు. ఏదైతే సుఖమే కావాలి వాళ్ళకి, ఎప్పుడో సౌఖ్యమే కావాలి, ఆనందమే కావాలి, ఆశీర్వాదం కావాలి. కొన్ని బాధలు వచ్చినాయంటే దేవుడు మాకేమి చెప్పండి, దేవుడు మాకేమి చేయని దేవుడా, మారని దేవుడా, మార్పు లేని దేవుడా. ఇప్పుడు ప్రవీణ్ గారి భార్య ఏం చెప్పాలి, దేవుడు మాకేం చేశాడు, మేమెంత చేశాం. ఇద్దరు ఆడపిల్లలు, మరొక ఇద్దరు ఆడపిల్లల్ని ఏం చేసుకున్నాడు ఆయన, దత్తత తీసేసుకున్నాడు. అనాథ పిల్లల్ని పోషిస్తున్నాడు, వృద్ధాశ్రమాలు నడిపిస్తున్నాడు, అనేక సంఘాల్లో పరిచయం చేస్తూ నెలకి 10 నుండి 20 లక్షల మధ్యలో దశమ భాగం తీసి దేవుని ఖర్చు పెడుతున్నాడు. ఎంత తెలుసా మీకు? ఆయన 4 సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలో వచ్చిందంతా ఏం చేస్తున్నాడు, తన విలాసాలకి బంగారపు చైన్లు కొనుక్కుందామా, బ్రాస్లెట్లు కొనుక్కుందామా, పిల్లలకి నగలు నెక్లెస్లు చేయిద్దామా. చూసారా వాళ్ళ ఒంటిని? ప్రవీణ్ గారి కుమార్తెని చూసారా? మీకు అందరికీ పెట్టాను గ్రూప్లో. మనకు అన్నీ ఉంటావు, మనకన్నీ ఏం కావాలి, పుష్పట్టు, ఇంకేంటి చెప్పండి, ఇంకేం కావాలి మనకి, టీవీ. చూడండి ఆ పాపని, ఈరోజు బొట్లు కావాలి, ఇవి కావాలి, అవి కావాలి, పనికిమని అన్నీ కావాలి. దేవుడికి మాత్రం, దేవుడికి ఇష్టలేదు. ఆయన భార్యను చూడండి, వారికి వచ్చిన దాన్ని ఏం చేస్తూ ఉండేవారు, సేవలు. అలాంటి పరిస్థితుల్లో భర్త తెలియని పరిస్థితిలో ఇంకా పిల్లలిద్దరికి ఏ పెళ్ళిళ్ళు చేయలే, ఏం చేయలే. చనిపోయినప్పుడు నా దేవుడు నాకు అన్యాయం చేశాడందా, నా దేవుడు క్షమించే దేవుడు, ప్రేమించే దేవుడు. మేము ఆయనను తెలుసుకున్నాం. నా భర్త నాకు దేవుణ్ణి ఇచ్చాడు, ఆ దేవుడు నాకున్నాడు. దేవునికి స్తోత్రం. నా భర్త వెళ్ళిన మార్గంలో మేము దేవుని కొరకు నడిచి దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం. మనం ఈ రోజున ఒకరికి గ్లాసులో కొంచెం ఎక్కువ డ్రింక్ వేసి కొంచెం తక్కువ వస్తే దానికి ఒక ఫైట్. చెప్పండి, భోజనం అయిన తర్వాత మిగిలింది పంచుకోవడం. ఈ మధ్య దొంగలు ఎక్కువైపోయారు. మా రైస్ కొంచెం ఎవరైతే పేదలు ఉన్నారంటే ప్రతి వాళ్ళు మాకు 21 సంవత్సరాలు 40 తినే, మొత్తం తినేది దొంగతనం, తాగుడు, వ్యభిచారం. చెప్తున్నాను నేను, దేవుడు పోషించే దేవుడు, దేవుడు ఆదరించే దేవుడు. నాది కాదు, ఇది అనాదరది, ఇది వేడది. దేవుడు చెప్పారు, దైవ సేవకులు చెప్పారు, నాకు వద్దు, నన్ను ఆదరిస్తాడని ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. దేవుడు మమ్మల్ని మర్చిపోలా. మోసం చేసిన మోసమైపోతారు. నేను అందుకని చెప్తాను, దేవుని కొరకు నమ్మకంగా ఉండు. దేవుని స్తోత్రం. ఎప్పుడు అడుగు తినే పరిస్థితులు ఉండబాకు. దేవుడు నిన్నేం చేస్తాడు, ఆదరిస్తాడు. ప్రతి దానికి మిగిలితే భోజనం అయిన తర్వాత అమ్మ తీసుకెళ్ళాడు. దానికి కూడా ఒకరికి ఎక్కువిచ్చా, ఒకరికి తక్కువ ఇచ్చా, అన్నీ నేనే తీసేసుకో. ఈ బుద్ధి మంచిది కా. నీ బుద్ధిని బట్టే దేవుడు నిన్ను ఆశీర్వదించటంలా. నీ బుద్ధి మారితే దేవుని ఆశీర్వాదం నువ్వు చూస్తావు. దేవుని స్తోత్రం. పెట్టే బుద్ధి ఉండాలి కానీ తినే బుద్ధి ఉండకూడదు. కష్టించి పని చేయాలి తప్ప తోసుకునే బుద్ధి, నలుగురికి సాయం చేసే బుద్ధి ఉండాలి తప్ప నేను నా ఇల్లు అనే బుద్ధి ఉండకూడదు. దేవుడు నేర్పింది అదే.
పిల్లోడు రొట్టె ముక్కలు నేను తీసుకొచ్చాడు, నేను 3 రోజుల నుండి ప్రసంగం చేసి అలసిపోయాను, తినేస్తానన్నాడా? చెప్పండి. పోనీ ఆశీర్వదించి నాకు ఒక గంపాయి ఉంచుకున్నాడా? మీరేం మాట్లాడలేదు. ఆశీర్వదించి వాళ్ళ చేతులకి ఇచ్చి వడ్డించమని చెప్పి వడ్డించేసిన 12 గంపలు వస్తే ఒక గంప ఇక్కడ ఎట్టి వెళ్ళిపోయా అన్నాడా? ఆలోచించే దేవుడు పోషించే దేవుడు, దేవుడు ఆదరించే దేవుడు. దేనికి ఎన్నుకున్నాడో, ఏది చేయాలో అది ఎవరికి దక్కాలో వారికి దక్కని. నీ ఆస్తిలో, నీ సంపాదనలో నెల నెల దశమ భాగంతో పాటు పేదవారికి సహాయం ఉందా? పేదలను, విధవరాలను ఆదరిస్తున్నావా? దేవుని మందిర అవసరాలు తీరుస్తున్నావా? సువార్త కొరకు నీ సొమ్ము ఖర్చు చేస్తున్నావా? దశమ భాగం లేవీయుడు, యాజకుడు వాక్యం చెప్పినందుకు అతడు ఏ ఉద్యోగం, వ్యాపారం చేయడు కాబట్టి అతడు పోషింపబడ్డానికి. మందిర అవసరాలు ఎవరు తీర్చాలి? పేదల అవసరాలు ఎవరు తీర్చాలి? వృద్ధులను, విధవరాండ్రను ఎవరు ఆదరించాలి? సువార్త పరిచయ ఇచ్చిన కొలది నేను ఆశీర్వదిస్తానన్నాడు. దేవుని స్తోత్రం. ఇచ్చిన కొలది ఆశీర్వదిస్తానన్నాడు, తినే కొలది ఆశీర్వదిస్తానన్నాడు. చెప్పండి. చూస్తుంటే వద్దు, ఆ స్థితి వదిలిపెట్టేశాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు అనేకులకు పెట్టే వ్యక్తిగా నిన్ను చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం. అనేకులను నువ్వు పోషించినట్లుగా దేవుడు చేయబోతున్నాడు. సారేపతి విధవరాలను దేవుడు ఆమె కుటుంబం అంతటిని సేవకుని పోషించేటట్లు చేసేసాడు. ఒక్క ముద్దలో ఉన్న కారణం నమ్మకత్వం, యథార్థత, నీతి. అది మనల్ని పోషిస్తుంది. సింహపు పిల్లలు ఆకలి లేమి గలవే ఆకలి కొనవచ్చేమో కానీ నన్ను నమ్ముకున్న వారికి, యెహోవాను ఆశ్రయించు ఏ మేలు వారి ఆకలి కొనని కూడా వద్దు. పూర్ణ సంఘం లాగా, ఫిలదెల్ఫియా సంఘం లాగా దేవుని కొరకు నమ్మకంగా ఉంటాం. ఎన్ని శోధనలు వచ్చినా నిలవబడదాం. అంతేగాని ప్రేమ లేని సంఘంలాగా, చెప్పండి, జరగకూడనివన్నిటిని జరిగించే ఫెరికిమే సంఘంలాగా, దెయ్యాలతో సహవాసం చేసే తొలి తయారై సంఘంలాగా, క్రియలు సంపూర్ణం కాకుండా మనుషులు ఎదుటి ఒకలాగా బయట ఒకలాగా జీవించే సాతీసు సంఘంలాగా, ఆటోకు అడుగు ఇటోకు అడిగేసే లవోదీకే సంఘంలాగా ఉంటే రేపటి రోజున మనల్ని దేవుడు ఏం చేస్తాడు? మీరెవరు నాకు, గెట్ అవుట్, గెట్ అవుట్, నా దగ్గర నుండి దూరంగా. దూతలు తీస్తాడంట, వీరిని తీసుకొని కాళ్ళు చేతులు కట్టి వెలుపల కట్టిక చీకట్లు ఏం చేయండి, అరే బాధించే వాళ్ళకి ఏం చేయ. నేను ఇంత వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళని ఏం చేశారు? వద్దు. సిలువకు వ్యర్థంగా, సిలువ ప్రేమకు వ్యర్థంగా, క్రీస్తు రక్తానికి వ్యర్థంగా ఉండకుండా క్రీస్తు కొరకు నమ్మకంగా జీవిద్దాం. తల్ల వంచండి, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం తల్ల వంచుదాం. ఈరోజు నీవు ఎలా ఉన్నావు? దేవా, నిన్ను స్ఫూర్ణ సంఘము వలె, ఫిలదెల్ఫియా సంఘం వలె నేను నీ కొరకు నిలిచే కృపను దయచేయి నాయనా. ఎఫెసీ సంఘము వలె ప్రేమ పోగొట్టుకున్న సంఘం, ఫెరికమా సంఘము బిలాము బోధన అనుసరించిందయ్యా. జారత్వము విగ్రహార్పితం తిన్నది నాయన. తుయితర సంఘము యజమాను వంటి వ్యభిచార దయ్యపు లక్షణాలను కలిగి దర్శనాలు కలలని భ్రమపరిచి తాను ఆరాధింపబడుతుంది నాయన. ఈ రోజు సంఘములో అనేక మంది ఆరాధింపబడాలని మేము తుయితర సంఘం లాగా ఉండకుండగా దేవా, సాతీసు సంఘము నాయన అయా, విశ్వాసములో నిలకడలేని అయా, క్రియలు లేని విశ్వాసమయ్యా, క్రియలు
క్రమం తప్పకుండా ఆరాధనకు వస్తారు, క్రియలు లేవు. పేదవారిని ఆదరించాలి, సువార్త పరిచర్య చేయాలి, విధవరాండ్రను పోషించాలి, ఇదిగో సంఘ అవసరాలు తీర్చాలి, సేవకుని ఇదిగో గణపరచాలి అని లేవు నాయన. దేవా, లవోదీక సంఘములాగా అయా నాయన అటు కాసేపు ఇటు కాసేపు తండ్రి మేము అలాగూ ఉండకుండగా నిన్ను మహిమపరిచే సంఘంగా, నిన్ను గణపరిచే సంఘముగా, నిన్ను ఆరాధించే సంఘముగా, నిన్ను స్తుతించే సంఘముగా మేముండే కృప మా అందరికీ దయచేయి, మా అందరికీ దయచేయి. పూర్ణ సంఘము వంటి పరిశుద్ధత నీ కొరకు నిలవబడే కృప, ఫిలదెల్ఫియా సంఘము వంటి సమర్పణ నీ కొరకు నిలవబడే కృప మా అందరికీ దయచేసి నీ మహిమతో మమ్మల్ని స్థిరపరిచి, మా విశ్వాస జీవితంలో బలపరిచి, మీ కొరకు గొప్ప కార్యములు చేసేవారిగా, మా ప్రాణులు సైతం చనిపోవలసి వస్తే నీ కొరకు అర్పించేవారిగా, అంతేగాని తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, అసహ్యమైన వాటిని చేసేవారిగా, నిన్ను అవమానించేవారిగా ఉండకుండగా నిన్ను మహిమపరిచేవారిగా మమ్మల్ని దీవించమని. దేవా, నీవు అన్యాయం చేసే దేవుడు కాదు, మేము చేసిన మోసాన్ని బట్టే మమ్మల్ని నాశనం చేసే దేవుడు అని గుర్తించి వదిలిపెట్టి నిన్ను మహిమపరిచే కృపను మా అందరికీ ఇమ్మని, ప్రతి కుటుంబాన్ని దీవించి నీ కొరకు నిలవబడి ధన్యతనిమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకొని క్రీస్తులో నిలబడడానికి మనం స్థిరపరచుకుందాం. మహోన్నతులు, సర్వోన్నతులు, సజీవులే మా తండ్రి, మా గొప్ప మంచి యేసయ్యానికి వందనాలు నాయనా. మీ ఉన్నతమైన కృపలో మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఏర్పాటు చేయబడిన ఆరాధన బట్టి వందనాలు. ఈరోజు ఒక క్రైస్తవుడిగా మేము ఎలా ఉండాలో మాకు మీరు నేర్పించుచున్నందుకు వందనాలు దేవా. మేము పూర్ణ ఫిలదెల్ఫియా సంఘము వలె సత్యములో నిలవబడి క్రీస్తుకు సారూప్యముగా శ్రమైన, బాధైన, హింస అయిన, కరువైన, ఉపద్రవమైన, నిందైన, అవమానమైన నీ కొరకు జీవించే కృపను దయచి దేవా. ఇదిగో తండ్రి నైనా, ఎఫెసీ సంఘము వలె, సార్దీసు సంఘము వలె, లవోదీక సంఘము వలె, తుయథైర సంఘము వలె అయా మేముండకుండగా పెర్గమ సంఘం వలె నేను పూర్ణ ఫిలదెల్ఫియా సంఘము వలె నీ కొరకు నిలిచే కృప మా అందరికీ దయచేసి దేవా. ఈ వారమంతా మేము ఎక్కడున్నా, పనిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఒంటరిగా, చదువులో, కాలేజీలో, స్నేహితుల మధ్యన ఎక్కడ ఉన్నా నిన్ను మహిమపరిచి నీ ప్రేమను చాటించి మానవత్వము కలిగి పాపమును ద్వేషించి పరిశుద్ధతను కోరుకొని నీ మహిమ కొరకు జీవించే భాగ్యం మా అందరికీ మీరు దయచేసి ప్రతి కుటుంబాన్ని ఆదరించి, దీవించి, ఆశీర్వదించి ప్రతి వారి అవసరములు మీరు తీర్చమని. వేసవి తీవ్రత బాగా ఎక్కువ ఉంది, వడగాలులు నాయన దేవా. నీ బిడ్డలకు ఆదరణ దయచి మా సంఘంలో క్షేమం ఇవ్వండి. ఈ వారమంతా నేను 1 గంట నుండి 3 గంటల వరకు జరుగుతున్న కూడికలన్నింటిలో మీరు తోడుగా నడిపించి అనేక బిడ్డల పాలు పొందే కృపను దయచి దేవా. సంఘమును విస్తరించి బలపరిచి బలహీనలను మీరు దర్శించి మూడని గర్భాలు మీరు తెరవండి. వాంకాల్సిన వారికి మంచి మార్గాలు మీరు దయచే, పనులు, ఉద్యోగాలు లేని వారికి నీ ఆదరణ దయచే, ప్రతి కుటుంబాన్ని మేలుతో స్థిరపరిచి ఎవరి గృహాల్లో త్రాగుడు, జోగం, వ్యభిచారం, మత్తు, అల్లరితో కొన్ని ఆటపాటలు, లోక స్నేహము నాయనా నాయన దిగుతండి ఆచార నాయన విగ్రహారాధన ఎవరిని నీకు దూరం చేస్తుందో అట్టి కుటుంబాల్లో మారు మనసు రక్షణ మీరు దయచేయమని, మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ప్రభు యేసు రక్తమే
యేసు రక్తం సంపూర్ణ విజయం, యేసు రక్తం విజయం. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసే కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఈ మొదలుకు మనందరికి సమాధానం నడిపించుగాక.